రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో, నువ్వు ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని బెదిరించినా భయపడేది లేదు. ఇక్కడ కూర్చుంటాం మరి, మీరు ఇంత అన్యాయంగా చేసుకొని చేస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక గ్రానైట్ వ్యాపారిని బెదిరించిన కేసులో ఆయన్ను వరంగల్ పోలీసులు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అదుపులోకి తీసుకున్నారు. అక్కడ్నుంచి వరంగల్లోని సుబేదారి పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం ఆయనపై భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్ 308(2), 308(4), 352 కింద కేసులు నమోదు చేశారు. మరి కాసేపట్లో కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించే అవకాశం ఉంది. సుబేదారి పోలీస్ స్టేషన్లో తనపై నమోదైన కేసును కొట్టేయాలని కోరుతూ 4 రోజుల క్రితం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి ఈ విషయంలో చుక్కెదురైంది. కమలాపురం మండలం వంగపల్లిలో క్వారీ నిర్వహిస్తున్న మనోజ్ అనే గ్రానైట్ వ్యాపారిని 50 లక్షలు ఇవ్వాలని కౌశిక్ రెడ్డి బెదిరించారని మనోజ్ భార్య ఉమాదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగానే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. గత ఏప్రిల్లో ఈ కేసును కొట్టేయాలని కౌశిక్ రెడ్డి పిటిషన్ దాఖలు చేయగా సోమవారం దీనిపై విచారణ జరిపిన కోర్టు పిటిషన్ను కొట్టేసింది. గతంలో ఇదే కేసులో అరెస్టుపై స్టే ఇచ్చిన కోర్టు దర్యాప్తులకు సహకరించాలని అప్పట్లో ఆదేశించింది. తాజాగా పిటిషన్ కొట్టేయడంతో కౌశిక్ రెడ్డి అరెస్టుకు మార్గం సుగమమైంది. ఈ అరెస్టు తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ పార్టీలో యాక్టివ్గా ఉన్న కౌశిక్ రెడ్డిని కావాలని అరెస్టు చేసినట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. రాజకీయ కుట్రలో భాగంగానే కౌశిక్ రెడ్డిని అరెస్టు చేశారని ఆరోపిస్తున్నారు. ఏం పద్ధతి? దేనికోసం చేస్తారు? అసలు నేను చేసిన తప్పేంటి? నేను చేసిన అన్యాయం ఏంటి? ప్రజల కోసం బరాబర్ ఆ క్వారీలో ఇబ్బంది అవుతుంది. ఇల్లీగల్గా నడుస్తుంది క్వారీ. అది రేవంత్ రెడ్డి బేనామీ, సీతక్క బేనామీ, కడియం శ్రీహరి బేనామీ, ఎమ్మెల్యే నాగరాజ్ బేనామీ. వాళ్ళ బేనామీలకి కొన్ని ఎన్ని రోజులు రాస్తున్నారు. ఇదేం పద్ధతి? అసలు దేని నాకు నోటీస్ ఇవ్వకుండా మీరు ఎట్లా అరెస్ట్ చేస్తారు? రేవంత్ రెడ్డి చెప్తే మీరు అరెస్ట్ చేస్తారు. రేవంత్ రెడ్డి చెప్తే మీరు అరెస్ట్ చేస్తారా? రేవంత్ రెడ్డి ఇదే కాదు కదా. రేవంత్ రెడ్డి మీ జీతం మీద రేవంత్ రెడ్డి ఇస్తలేదు కదా. ఇదేం పద్ధతి? ఇది పద్ధతి కాదు కదా. ఇదేం పద్ధతి? ఇది పద్ధతి కాదు కదా. ఇది పూర్తిగా అన్యాయం. రేవంత్ రెడ్డి గారు పెట్టుకున్న అక్రమ కేసు ఇది. కమలాపూర్ మండలంలో గుండేడ్ గ్రామంలో ఇల్లీగల్ మైన్ నడుస్తూ ఉంది. ఇది ఆయన రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సీతక్క, తర్వాత కడియం శ్రీహరి, ఎమ్మెల్యే నాగరాజ్ గారి బెనామీ. ఖచ్చితంగా నిలదీస్తాం, ఖచ్చితంగా అడుగుతూనే ఉంటాం. ఊపుకునే ప్రసక్తే లేదు. మీరు చేస్తున్న అన్యాయం. ఇల్లీగల్ మైనింగ్ నడుస్తుంది అక్కడ. కేవలం 2.5 హెక్టర్స్ మాత్రమే ఉంటే ఇలా ఆడ ఇల్లీగల్ మైనింగ్ 20 ఎకరాలలో చేస్తూ ఉన్నారు. గుండేడ్ గ్రామ ప్రజలందరికీ కూడా చాలా ఇబ్బంది అవుతూ ఉంది. గుండేడ్ గ్రామ ప్రజలు మొత్తం కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆ ప్రజలు ఇలా హెల్మెట్లు పెట్టుకొని మరి చేసే పరిస్థితిగా ఉంది. ఇలా ప్రజలందరూ కూడా గమనించాలి. ఇలా రేవంత్ రెడ్డి గారు చేస్తున్న అక్రమ అరెస్టులు, అక్రమ కేసులకి నువ్వు రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో, నువ్వు ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని బెదిరించినా భయపడేది లేదు. నీ సంగతి తప్పకుండా చెప్తాం. ఖచ్చితంగా ప్రజలలో చెప్తాం. ఖచ్చితంగా చెప్పే ప్రయత్నం చేస్తాం. జై తెలంగాణ, జై కేసీఆర్. ఇక్కడ కూర్చుంటాం మరి, మీరు ఇంత అన్యాయంగా చేసుకొని చేస్తే అన్యాయమా కాదా? దేనికోసము ఇప్పుడు కాదు, దేనికోసం రేవంత్ రెడ్డి పెట్టిన అక్రమ కేసుకి అరెస్ట్ చేస్తారా? దేనికోసం చేస్తారు చెప్పు? ఇదేం పద్ధతి? దేనికోసం చెప్పేస్తారు కదా. దేనికోసం చెప్పు. ఒక నిమిషం చేస్తా కానీ దేనికోసం? దేనికోసం మీకు నరేందర్ భాయ్, యూ హావ్ నో రైట్ టు టేక్ మై ఫోన్. యూ హావ్ నో రైట్. వాట్ ఈస్ యువర్ ఆర్డర్ టు టేక్ మై ఫోన్? మీ ఫోన్ తీసుకొని మీకేం రైట్ ఉంది? అరే మీకు ఏం రైట్ ఉంది? నా ఫోన్ ఎవరు? గతంలోనూ కౌశిక్ రెడ్డి పలు వివాదాల్లో చిక్కుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన ఫోనును ట్యాప్ చేస్తోందని,
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇంటెలిజెన్స్ ఐజీ శివధర్ రెడ్డిలపై ఫిర్యాదు చేయడానికి కౌశిక్ రెడ్డి గత ఏడాది డిసెంబర్లో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు వెళ్లారు. అయితే అక్కడ సీఐ రాఘవేంద్ర తన ఫిర్యాదును స్వీకరించడానికి నిరాకరించారని, తన్ను చూడకుండానే అక్కడ్నుంచి వెళ్లిపోయారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. ఈ విషయంలో కౌశిక్ రెడ్డి, ఆయన అనుచరులు పోలీస్ స్టేషన్ వద్ద హంగామా సృష్టించారు. తన ఫిర్యాదును ఎందుకు స్వీకరించడం లేదని, కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేస్తే వెంటనే కేసులు నమోదు చేసే పోలీసులు తన ఫిర్యాదును ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నిస్తూ పోలీసులపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ వాగ్వాదం తీవ్రం కావడంతో సీఐ రాఘవేంద్ర తన విధులకు ఆటంకం కలిగించారని, బెదిరింపులకు పాల్పడ్డారని కౌశిక్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా బంజారాహిల్స్ పోలీసులు కౌశిక్ రెడ్డిపై, ఆయన అనుచరులపై సెక్షన్లు 353 బెదిరింపులకు సంబంధించిన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఆయన్ను హైదరాబాద్లోని కొండాపూర్ నివాసం వద్ద అరెస్టు చేశారు.